శ్రీ గురుభ్యో నమః. సౌందర్యలహరి ఈరోజు 19వ శ్లోకం గురించి చెప్పుకుందాం. ముఖం బిందుం కృత్వా కుజయుగమదస్తస్య తదధో హరార్ధం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం ససజ్య సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగాం. పరమేశ్వరి ముఖాన్ని బిందువుగా చేసి దాని కింద స్తనద్వయాన్ని కల్పించి దాని కింద త్రికోణాన్ని ఉంచి అక్కడ నీ క్లీం అన్నడి కామబీజాన్ని ఎవడు ధ్యానిస్తాడో వాడు అప్పుడే స్త్రీలకు క్షోభను కలిగిస్తాడు అన్నది. ఎంతో స్వల్పమైన విషయం. సూర్యచంద్రులు స్తనయుగ్మంగా కలిగిన సమస్త విశ్వాన్నే అతడు ఎంతో మోహపరుస్తాడు. అంటే, హే హరమహిషి, ఓ సదాశివుని పట్టపుదేవి, ముఖమును బిందుం కృత్వా బిందు రూపమునుగా చేసి బిందుస్థానమునందు ముఖమును ధ్యానించి అనర్థం. తస్య ఆ ముఖమునకు అధః క్రింది భాగమునందు కుచయుగం కృత్వా చన్నుల జంటను చేసి ధ్యానించి తత్ ప్లస్ అధ ఆ చనుగవకు కిందుగా హరార్ధం కృత్వా హరుని అంటే సగభాగం శక్తిని త్రికోణమును యోనిని చేసి అందు తే నీ యొక్క మన్మథ కలాం కామరాజ బీజమును యహ ఏ సాధకుడు ధ్యాయేత్ ధ్యానించును సహ అతడు సద్య అప్పుడే వనితాహ కామశక్తులకు స్త్రీలను గూర్చి సంక్షోభం చిత్త వికారమును నయత్ ఇతియత్ పొందించుచున్నాడను నది ఏది ఉందో అది అతి లఘు మిగుల తుచ్చము అంటే స్వల్పము. మరి ఏమనగా రవి ప్లస్ ఇందు స్తనయుగం, రవీందు స్తనయుగం అంటే సూర్యచంద్రులే స్తనములుగా గల త్రిలోకీం అపి స్వర్గ మత్స్య పాతాళములను అనే జగాలను మూడింటిని సైతము ఆసు శీఘ్రముగా భ్రమయతి భ్రమింపచేయుచున్నాడు. ఓ మాత, సదాశివుని పట్టపుదేవి ముఖమును బిందుస్థానమునందు కల్పించి ఆ మొగము కిందిగా చనుగవను రూపించి ఆ చనుమొగ్గల అంటే స్తనముల జంట కింది భాగమునందు శివుని మేని సగమగు అనగా త్రికోణమును యోనిగా ఎంచి ఆ త్రికోణమునందు నీ యొక్క క్లీం అనే కామరాజ బీజముతో ఏ సాధకుడు ధ్యానిస్తున్నాడో ఆ సాధకుడు యవ్వనముతో ఉప్పొంగు కామాసక్తులకు స్త్రీలను ఆ క్షణముననే మనస్సునందు కలత జనింపచేసి కలవరపెట్టుచున్నాడు అనుట ఒక లెక్కలోంది కాదు. మరేంటి అయితే, ఈ కనిపించేటటువంటి సూర్యుడు చంద్రుడు ఇద్దరూ చనుగవ కాగా ఒప్పుచున్న స్వర్గ మత్స్య పాతాళములను లోకముల మూడింటిని వెన్వెంటనే భ్రాంతి నొంద మోహపెట్టుచున్నాడు అని. అమ్మ వరదాయిని భవానీ, భక్తుడు కామినీ మానసాసక్తుడై నిన్ను వేడుకుంటే చక్కగా కరుణిస్తావు. అతడు మూడు లోకాలను ఏకశ్రీమూర్తిగా ఊహ చేస్తాడు. సూర్యచంద్రులనే చనుగవగా భావన చేస్తాడు. ముఖస్థానంలో బిందు కల్పన చేసి దిగువ స్తనయుగం చిత్రించి దానికి దిగువ త్రికోణం లిఖించి అందు కామ బీజాక్షరాలను ఉంచి అరుణను ధ్యానం చేస్తాడు. అప్పుడు నీ మహిమ వలన వాడు ముల్లోకాలను వశం చేసుకుంటాడు అని అంటున్నారు శంకర్లు ఈ శ్లోకంలో. అంటే ముఖం బిందు అంటే ముఖము బిందు రూపముగా అంటే బిందు స్థానమునందు ముఖమును ధ్యానించి అని అర్థం. కృత్వా శక్తిని కుచయుగం వక్షస్థలమును ధ్యానించి అధః కింది భాగం నందు తస్య ఆ ముఖమునకు తత్ అధః ఆ వక్షస్థలమునకు కిందుగా హరార్ధం అంటే హరుని సగభాగం ధ్యాయేధ్యో ధ్యానించునో ఆ సాధకుడు హరమహిషి హరుని మహిషి అమ్మ తే నీ యొక్క మన్మథ కలాం కామరాజ బీజమును ససజ్జ వాడు అప్పుడే సంక్షోభం చిత్త వికారమును నయతి ఇతి యతి పొందించుచున్నాడు అనినది ఏది ఉందో అది అతి లఘు మిగుల తుచ్చము. త్రిలోకీమప్యాసు మూడు జగములను సైతము భ్రమయంతి భ్రమింపచేస్తూ ఉన్నాడు. రవీందు స్తనయుగం సూర్యచంద్రులే వక్షస్థలముగా కలిగినటువంటి నిన్ను ఆ విధంగా ధ్యానించి ముక్తిని పొందుతున్నాడు. తన
కోరికలు తీర్చుకుంటున్నాడు అని చెబుతూ ఇంకా ఏమంటున్నారు ఇందులో శంకరులు కామకళా రూపధ్యానం అనే ప్రక్రియ గురించి ఈ శ్లోకంలో మనకి ప్రస్తావన చేస్తున్నారు. అమ్మవారిని హే హరమహిషి అని సంబోధిస్తున్నారు. మహిషి శబ్దం మనకు తెలిసేంటనేది రాణి అన్న అర్థంతో సహా. హరుడు అంటే శివుడు కాబట్టి హరమహిషి అంటే శివుని రాణి అని అమ్మను సంబోధిస్తున్నారని మనకి అర్థమవుతుంది. ముఖం బిందుం కృత్వా అంటే శ్రీచక్రంలో మధ్యన బిందువు ఉంది కదా, దానినే స్త్రీ యొక్క ముఖంగా భావించి అని అర్థం. ఎవరి ముఖంగా అంటే ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి. మొదటిది కామరాజపీఠ ధ్యానం. ఈ ధ్యానాన్ని ఐహికమైన కామ్యసిద్ధి కోసం జపించేవారు ఇష్ట స్త్రీ ముఖాన్ని బిందువుగా భావించాలి. రెండవది ఐహిక దృష్టి లేని ఆధ్యాత్మిక సాధకులు అమ్మవారి యొక్క ముఖంగా భావించాలని అర్థం. కృత్వా కుచయుగ మదస్తస్య అంటే ఆ బిందువు కిందుగా ఉద్దిష్ట స్త్రీమూర్తి యొక్క కుచయుగం అంటే స్తనాల జంటగా భావించాలి. అదదో హరార్థం ధ్యాయేత్ అంటే దానికి కిందుగా హరార్థం అంటే శివుడిలో సగభాగమైన శక్తిని ధ్యానించాలి. శ్రీచక్ర భాషలో ఇది త్రికోణం. ఈ త్రికోణాన్ని స్త్రీత్వ చిహ్నంగా భావించాలి అని చెప్తున్నారు. తే మన్మథ కలాం అంటే నీ యొక్క కామరాజ బీజమును ఈ చెప్పబడిన స్థానములలో ఉపాసన చేయాలి. అది ఆ బీజం ఏంటి? క్లీం అనేది కామరాజ బీజం. ఈ విధంగా ఈ కామరాజ బీజాన్ని ఉపాసించే విధానం చెప్పి శంకరులు ఈ ఉపాసన యొక్క ఫలితాన్ని, దాని మహిమను గురించి వర్ణిస్తున్నారు. ససద్య సంక్షోభం నయతి వనిత అని అంటే వాడు ఉపాసన ఫలితంగా వెంటనే వనితా సంక్షోభం అంటే స్త్రీ హృదయాలను సంక్షోభానికి గురి చేస్తాడు. అంటే ఉపాసన ఫలించిన వెంటనే సాధకుడికి స్త్రీలను మోహింపచేసే శక్తి ఏర్పడుతుంది. లేదా అతడు ఎవరైనా స్త్రీని ఉద్దేశించి కనుక ఈ కామరాజ బీజాన్ని ఉపాసిస్తే ఆ వనిత అతడికి ప్రసన్నురాలవుతుంది. ఎందుకంటే అలాంటి కామరాజ బీజాన్ని ఉపాసించిన వాడు రవీందు స్తన యుగం అనగా సూర్యచంద్రులే స్తన స్థానాలలో ఉన్నట్టి త్రిలోకి అంటే స్వర్గ మర్త్య పాతాళాలతో ఆలోకాలతో ఏర్పడే ముల్లోక త్రికోణం ఉందే అపి అనగా దానిని కూడా ఆసుహు భ్రమయతి అంటే అలవోకగా తక్షణమే మోహంలో ముంచెత్తగలడు. ముఖం బిందుం కృత్వా అనే శ్లోకం కామరాజ ప్రయోగం అని కూడా చెప్తారు. ఐహిక అర్థంలో చూస్తే ఈ శ్లోకం యొక్క ప్రయోగానికి ప్రయోజనం స్త్రీవశ్యం. అయితే అటువంటివి సమయమతంలో ఉద్దిష్ట ప్రయోజనాలు కావనే తప్పకుండా మనం చెప్పుకోవాలి. శ్రీ విద్యలో రకరకాల విధానాలున్నాయి, కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి రెండు. ఒకటి దక్షిణామ్నాయము లేదా సమయమతం అని, ఇది వేద సమ్మతమైన విధానం. రెండవది వామము లేదా వామాచారము అని పిలువబడే విధానం. ఈ రెండు విధానాల్లోనూ ఉన్న భేదాల్లో ముఖ్యమైనది దృక్కోణం. సమయమతం కేవలం ఆముష్మిక ప్రయోజనాన్ని ఉద్దేశించినది. వామాచారం ఎక్కువగా ఐహిక ప్రయోజనాల సిద్ధి కోసం ఆచరింపబడేది. దక్షిణామ్నాయం లేదా సమయమతం కేవలం సాత్వికమైన ఆరాధనా విధానం. వామాచారం బీభత్సమైంది. దానిలో మధ్యమాంసాదులతో పూజలు కూడా చెప్పబడుతున్నాయి. ఈ విధానాన్ని అనుసరించే విద్యలన్నీ కూడా క్షుద్ర విద్యలు అని చెప్తారు. అయితే వీటిని ప్రస్తావించడంలో శంకరుల ఉద్దేశం సమయమతానుసారంగా వీటిని నిర్వర్తించడమే అని ఆ ఉద్దేశం. క్లీం అనేది కామరాజ బీజం. ఇది సర్వ వశీకరణ సమర్థమైనది. దీనిని శంకరులు ఈ శ్లోకంలో ప్రస్తుతి చేస్తున్నారు. స్థూలార్థంగా ఆయన చెప్పినది ఈ కామరాజ బీజం యొక్క ప్రయోగాన్ని ప్రస్తావించి ఈ విధంగా అమ్మ అరుణను ఆరాధించిన వారికి ఇష్ట స్త్రీలు తక్షణం వసలైపోతారు అని చెప్పడం. అయితే ఆయనకు ప్రత్యేకమైన శైలిలో ఆయన ఇక్కడ సమయమతానుసారంగా దీన్ని తీర్చిదిద్దారు. ఎలా అంటే 3 లోకాలు అనేది త్రికోణం అని నిర్వచించారు. ఈ ముల్లోక త్రికోణానికి స్థానాలు సూర్యులు చంద్రుడు అని చెప్పారు. అంటే ముల్లోకాల యొక్క స్వరూపం కూడా అమ్మ కామకళా రూపం అని చెప్పడం దీని అర్థం. త్రిలోకాలు అమ్మ యొక్క సృష్టి రూపమైన కామకళగా భావించడం వేదవిహితమే. దీని అర్థం త్రిలోకాలను అమ్మ సంకల్పమే సృష్టిస్తున్నది అని చెప్పడం. ఈ కామరాజ బీజం యొక్క దివ్యశక్తిని తెలిపేటటువంటి కథ ఒకటి మనకి దేవీ భాగవతంలో ఉంది.
ఇది బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. అది సుదర్శనుడనే రాకుమారుని కథ. పూర్వం రాజ్యం పోయి ముని ఆశ్రమాల్లో నివసిస్తున్న ఒక రాణి కొడుకు ఈ సుదర్శనుడు. ఎవరో ఏదో సందర్భంలో ఎవరిని గురించో క్లీబుడు అని సంబోధిస్తారు. అప్పటికి సరిగ్గా ఊహ తెలియని ఈ పిల్లవాడు ఆ మాటను క్లీం అని గ్రహించి వినటానికి బాగుండడంతో నిత్యం క్లీం క్లీం అంటూ ఉండేవాడు. పెద్దయినా ఆ అలవాటు పోలేదు. ఆ అమాయకమైన వచో విన్యాసానికి అమ్మవారు ముచ్చటపడి అతడికి పెళ్లి కూతుర్ని చూడడమే కాదు, ఏకంగా పెళ్లికి వచ్చి విఘ్నాల్ని తొలగిస్తుంది. ఆ అమ్మాయి పేరు శశికళ. ఆమెకు కలలో కనిపించి, ఫలానా రాకుమారుడు నా భక్తుడు, యోగ్యుడు, నీ కోసం ఎంపిక చేశాను అని చెప్పి ఆ పిల్లను ఆదేశిస్తుంది. ఆ శశికళ స్వయంవరాన్ని తిరస్కరించి తండ్రిని ఒప్పించి సుదర్శనుణ్ణి పెళ్లాడితే మిగతా రాజులతో పెద్ద యుద్ధమే వస్తుంది. అందులో అమ్మవారి స్వయంగా సింహవాహనంతో విచ్చేసి మరీ సుదర్శనుణ్ణి గెలిపిస్తుంది. అమాయకమైన కామరాజ బీజోపాసనకే అమ్మవారు వచ్చి అండగా ఉండి తల్లిలా రక్షించింది కదా. అమ్మను జగత్రయ త్రికోణ సంస్థిత అయిన అరుణగా భావించి ఉపాసిస్తే అది సమయమతం ప్రకారం ఎంత సిద్ధిదమో చూడండి అని చెప్పి తెలియచేస్తున్నారు. అంత గొప్ప శ్లోకం ఇది. అంటే ఒక్క బీజాక్షరాన్ని పట్టుకుంటే ఎంత గొప్ప స్థితికి వెడతామనేది ఈ శ్లోకం ద్వారా మనకి తెలియచేస్తున్నారు. మరి ఈ శ్లోక పారాయణ చేస్తే వచ్చే ఫలితం చెప్పనుకున్నాం కదా, వశీకరణం అన్నమాట. మనసు వశమవుతుంది. అంటే సకల రాజులు, రాక్షసులు, మృగములు, స్త్రీలు అన్నీ కూడా వశమవుతాయిట. అంటే ఇక్కడ ఇంకొక అర్థంగా చెప్పుకోవాలంటే మనసు మన చెప్పు చేతల్లో ఉండి మనకి వశమై ఉంటుంది. ఎప్పుడైతే మనసు మన వశంలో ఉందో మనం ఏ దోవలో వెళ్ళాలంటే ఆ దోవలో కరెక్ట్గా వెళ్ళగలుగుతాం కదా. అందుకని అది మనం అమ్మవారి వెంపు తిప్పుకోవాలి, ఆధ్యాత్మికంగా తిప్పుకోవాలి అంటే తిప్పుకోగలుగుతాం. లేదు వేరే దోవకి వెళ్ళాలి అంటే కూడా పెడతాం అన్నమాట. దీని యొక్క ఫలితం ఇది అని చెప్పి శంకర్లు మనకి తెలియచేస్తున్నారు. అంటే మనసు వశంలో ఉంచుకొని ఆ తల్లిని ధ్యానిస్తే ఆ సుదర్శనుణ్ణి ఎలా కాపాడిందో మనల్ని కూడా అలా కాపాడుతుంది. మరి ఎన్ని రోజులు పారాయణ చేయాలి దీన్ని? 45 రోజులు చేయాలి. అలాగా మరి రోజుకి ఎన్నిసార్లు చేయాలి ఇది? 1200 పర్యాయాలు. అంటే రోజుకి 1200 చొప్పున చేయాలి. 1200 చొప్పున 45 రోజులు చేయాలి. చేసి పాలు, తేనె, అరటిపళ్ళు ఇవన్నీ కూడా నైవేద్యం పెడితే మనసు వశీకరణంలో ఉంటుందన్నమాట. అంత గొప్ప శ్లోకాన్ని అందించిన జగద్గురువులకి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఆ జగన్మాత అందరిని అనుగ్రహించాలని కోరుకుంటూ స్వస్తి.